జీవితం అంటే ఒకరిని బాధ పెట్టి ఆనందం పడటం కాదు. మనం బాధలో ఉన్నా ఇంకొకరికి ఆనందాన్ని పంచడమే నిజమైన జీవితం. ప్రశాంతమైన ఆలోచనలు మనస్సును, శరీరాన్ని ఉత్తేజం చేసి సరైన గమ్యం వైపు నడిపిస్తాయి. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కనపడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరూ దగ్గరికి కూడా రారు. నీతిగా బ్రతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదనే, చేరాల్సింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది కుటుంబంతోనే అని మర్చిపోకూడదు. నువ్వు ఏ పని చేసినా ఇది నాకు అవసరమా లేదా అని నీ అంతరాత్మను ప్రశ్నించుకో. దాని సమాధానాన్ని బట్టి నువ్వు ఆ పని చేయాలా వద్దా అని నిర్ణయించుకో. తృప్తి అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనది. నాకు లేదు అని ఏడ్చే కన్నా ఇది లేని వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు అని తెలుసుకొని ఉన్నదాంతో తృప్తి చెందడం ఉత్తమం. ఒక మనిషి ఆలోచనల మీద ఒత్తిడి పెంచితే అతనిలోని నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. జీవితంలో 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఏడిస్తే కన్నీళ్లు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలవు. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. జీవితంలో ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం అన్నీ నేర్చుకోవాలి.